హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలువని కాలు బజయ్య మీ జయ్య. ఈరోజు మీ ముందు పెసరపప్పు సొరకాయతోని పప్పుచారుతో అయితే మీ ముందుకు వచ్చేసిందండి. పెసరపప్పు సొరకాయ పప్పుచారు. ఈ పెసరపప్పు సొరకాయతో చేసుకోవడం వల్ల ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చలవ చేస్తే, అలాగే మనకి వేడి చేసినప్పుడు కూడా ఇలా చలవ చేయాలనుకున్నప్పుడు ఇలా పెసరపప్పు సొరకాయతోని ఇలా రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చలవ చేస్తుంది మంచిగా. చూసారు కదండి, దాంట్లోకి సొరకాయ ముక్కలు ఎక్కువగా తీసుకున్నాను. అలాగే ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిర్చినండి కట్ చేసి పెట్టుకున్నాను. పప్పు ఇలా మీడియం మంట పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోద్దండి. మట్టి దాకలో చేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుందండి. నిల్వ కూడా ఉంటుంది మనకి. ఎండాకాలంలోని పెసరపప్పు చారు పాడైపోద్ది కదా, ఇలా మట్టి దాకలో చేసుకుంటే పాడవకుండా ఉంటుందండి. చూసారు కదండి, అవి ఇలా మూత పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయండి. చక్కగా ముక్కలు అనేది బాగా మగ్గుతాయి. సొరకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలో చూద్దామండి. చూసారు కదండి, కొంచెం పసుపు, ఇలాగ మనకు తగిన టేస్ట్ని బట్టి ఇవన్నీ వేసుకోవాలండి. కారము, ఉప్పు ఇవన్నీను. చూసారు కదా, కారము, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా, మనం కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోవచ్చండి. సాల్ట్ ఇవన్నీ మనం చూసుకొని ఇలాగా వేసుకోవాలండి. అలాగే మనం కొంచెం బెల్లం పొడి కూడా వేసుకుంటున్నామండి, పులుపుని బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఇదైతే రసం పౌడర్ అండి, మనం ఇంట్లోనే చేసుకున్న రసం పౌడరు. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు అండి. చింతపండు మనం చక్కగా పులుసులా చేసి పెట్టామండి. రసం తీసుకొని పెట్టాను, అది వేసాను. చూసారుగా చింతపండు రసం. ఇలా మనకు కావాల్సినంత వాటర్ వేసేసుకొని బాగా ఉడికించుకొని తర్వాత పోపు పెట్టుకుంటే మనకి పెసరపప్పు చారు, సొరకాయతో చేసిన పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోద్దండి. చూడండి, ఇలా మీడియం మంట పెట్టుకొని ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకొని, మట్టి పాత్ర మరి హై ఫ్లేమ్ పెట్టకూడదండి, ఎందుకంటే అవి బేట్లించేస్తాయి కింద ఎక్కువ మంటకి. అందుకని మీడియం మంటలోనే పెట్టుకొని అలా మరిగించుకుంటే ముక్క మెత్తగా ఉడికిపోద్దండి. చూసారుగా, కొంచెం లాస్ట్గా చారు సగం మరిగాక ఇలా కొత్తిమీర వేసుకొని మంచి ఫ్లేవరు టేస్ట్ ఉంటుందండి. చూసారు కదా, ఇప్పుడైతే మనం పోపు అయితే పెట్టుకుందామండి. పోపు దినుసులన్నీ వేసుకొని ఇలా పోపు వేసేసుకొని దీన్ని చక్కగా మూత పెట్టేస్తే అండి ఆ ఫ్లేవర్ అంతా చారుకు పడుతుందండి. ఆ రసానికి మంచిగా ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందండి. చక్కగా టేస్ట్ బాగుంటుంది, డైజెషన్ కూడా మంచిగా అరుగుద్దండి. చూసారు కదండి, ఇలా ఎండలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇలాంటప్పుడు ఇలాగా చక్కగా పెసరపప్పు చారు సొరకాయతో చేసుకుంటే మంచిగా ఉంటాయండి. చూడండి, ఇప్పుడైతే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన, ఇంకా మట్టి దాకలు వేడికి అలా మరుగుతూ ఉంటుందండి. మూత పెట్టేసి అలా ఉంచేస్తే మనకి ఫ్లేవర్ అంతా దానికి పడుద్దండి. చూసారు కదా, మన సొరకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే దాంతో కాంబినేషన్గా ఇలా ఆమ్లెట్ అయితే వేసుకున్నానండి. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.